ఫ్రెండ్స్, ఐ యామ్ గ్లామర్ బాయ్ ఫ్రమ్ నీలోఫర్. ఈరోజు విషయం ఏంటంటే, ట్రంప్ అనేవాడు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. మన ఇండియాని డ్రగ్స్ సరఫరా చేసే దేశంగా దూషించాడంట. ఇది ఎంతవరకు నిజం? లోకంలో అన్ని దేశాలకి డ్రగ్స్ సరఫరా చేసి అవతల వాళ్ళని నిర్వీర్యం చేసిందే వీడు. చాలా యుద్ధాల్లో అవతల వాళ్ళకి సైనికులకి ఓపియం సప్లై చేసి అందరినీ బలహీనపరిచి యుద్ధాల్లో గెలిచిందే వీడు చివరికి ఏ దారి లేక ఏ దిక్కు లేక వాడి దేశం నాశనం అయిపోతుంటే తప్పు మన మీదే వస్తున్నాడు. మనం డ్రగ్స్ సరఫరా చేస్తున్నాము అని. ఈ ట్రంప్ గారిని ఏం చేయాలి? ఈయన మొహంలో మంటెట్ట, వీడు గడ్డి తింటున్నాడా, అన్నం తింటున్నాడా అని ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. ఎంతవరకు నిజం, ఎంతవరకు ఏంటి? వీడికి సావుదాల దగ్గరికి వచ్చింది. సావుదాల దగ్గరికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ విధంగా మాట్లాడతారన్నమాట. కొంచెం కూడా నాలెడ్జ్ లేని నా కొడుకు వీడు. ఇంత నాలెడ్జ్ లేని ఎదవని ఆ అమెరికా వాళ్ళు ఎలా ఇది చేసుకున్నారో, ఎలా గెలిపించారో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం గో బ్యాక్ ట్రంప్ అని వీధుల్లో వాళ్ళే ప్రదర్శనలు ఇస్తున్నారు. ఎంత ఎదవంటే, ప్రపంచంలో ఎంతో మంచి దేశంగా ఉండే మనల్ని ఈ విధంగా దూషించడము చాలా తప్పు. ఇటువంటి వాడిని ఏం చేయాలనేది మీరే నిర్ణయించండి. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం, మన దేశానికి సుంకాలు విధించాడు, ఇంకోటి విధించాడు, ఏదేదో చేస్తున్నాడు. అయినా వాని ఆటలు సాగట్లేదు. అందరినీ ఇళ్ళకు పంపిస్తానంటున్నాడు. అమెరికాలో ఉండే మన దేశంలో వాళ్ళందరినీ కూడా ఇళ్ళకు పంపిస్తానంటున్నాడు. ఇంకా ఏదేదో చేస్తున్నాడు. ఇప్పుడు అన్ని దేశాల్లో కూడా ఇండియన్స్ మా దేశంలో వద్దు అనేలా అన్ని దేశాలకి ఇది చేసి వాళ్ళందరినీ ప్రోత్సహించి ఏమేమో చేస్తున్నాడు. ఇటువంటి ఎదవని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టాలి. కంట్రోల్లో పెట్టి మన భారతదేశం జోలికి రాకుండా, భారతదేశం గురించి ఏమీ మాట్లాడకుండా ఉండేలాగా కఠినమైన శిక్ష విధించేలాగా మంచి ప్లాన్ చేయాలి మన దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఏదో నాకు తెలిసిన వరకు చెప్తున్నాను. బాయ్.